హలో ఫ్రెండ్స్, సిటీలో ఉన్నప్పుడు మనం అప్పుడప్పుడు ఇల్లు మారుతుంటాం. ఇల్లు మారడానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ వాక్యాలని ఎలా చెప్పాలో మనం నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ఇక్కడ ఇచ్చినటువంటి 5 వాక్యాలతో పాటు మరికొన్ని వాక్యాలు కూడా నేర్చుకుంటాం. ఇవి మీకు ఆల్రెడీ తెలిసినట్లయితే మీరు ఒక పేపర్ మీద ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ప్రయత్నించండి. ఆ విధంగా మీకు ఈజీగా ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నీకు తెలియదా నేను రూమ్ మారినట్లు, అందుకని నువ్వు ఇక్కడ ఉన్నావు. బాగా పెద్దదైన రూమ్లోకి మారాను. మేము వచ్చే సోమవారం ఇల్లు మారుతున్నాం. నేను ఇల్లు మారాలనుకుంటున్నా. లెట్స్ బిగిన్ ద వీడియో. నీకు తెలియదా నేను రూమ్ మారినట్లు? డోంట్ యు నో ఐ హ్యావ్ మూవ్డ్ అవుట్. డోంట్ యు నో ఐ హ్యావ్ మూవ్డ్ అవుట్. ఇక్కడ చూడండి, మనం ఇల్లు మారడం అంటే హౌస్ షిఫ్టింగ్, హోమ్ షిఫ్టింగ్ అనేటువంటి పదం వాడతాం. షిఫ్టింగ్ అనేది ఇల్లు మారటానికి సరైనటువంటి వాక్యం కాదు. అందువలన మూవ్డ్ ఇన్ అనేటువంటిది మనం వాడతాం. డోంట్ యు నో ఐ హ్యావ్ మూవ్డ్ అవుట్. అందుకనో నువ్వు ఇక్కడ ఉన్నావు. హో, ఈజ్ దట్ వై యు ఆర్ హియర్. ఈజ్ దట్ వై యు ఆర్ హియర్. బాగా పెద్దదైన గదిలోకి మారాను. ఐ మూవ్డ్ ఇంటూ దిస్ మోర్ స్పేసియస్ రూమ్. ఐ మూవ్డ్ ఇంటూ దిస్ మోర్ స్పేసియస్ రూమ్. మేము వచ్చే సోమవారం ఇల్లు మారుతున్నాం. We are moving house next Monday. We are moving house next Monday. చూడండి, మూవింగ్ హౌస్ అంటే ఇల్లుని పట్టుకొని కదిపేయటం కాదు. మూవింగ్ హౌస్ అంటే ఇల్లు మారటం. నేను ఇల్లు మారాలనుకుంటున్నా. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ మూవింగ్ ఇన్. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ మూవింగ్ ఇన్. నీకు ఆశ్చర్యం కలిగించేందుకు అలా చేశాను. నీకు ఆశ్చర్యం కలిగించేందుకు అలా చేశాను. ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ యూ బై సర్ప్రైజ్. టేక్ యూ బై సర్ప్రైజ్ అంటే ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగించటం. ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ యూ బై సర్ప్రైజ్. గీత గారు ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదా? ఈజెంట్ మిస్సెస్ గీత హియర్ ఎనీమోర్. ఒకవేళ పెళ్లి కాని ఆవిడైనట్లయితే మిస్ గీత అని మనం వాడతాం. ఈజెంట్ మిస్సెస్ గీత హియర్ ఎనీమోర్. వారం కిందట ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. షీ మూవ్డ్ అవుట్ అ వీక్ అగో. షీ మూవ్డ్ అవుట్ అ వీక్ అగో. నా ఫ్రెండ్స్ ఇప్పుడు వైజాగ్లో లేరు, వాళ్ళు విజయనగరంకు మారారు. నా ఫ్రెండ్స్ ఇప్పుడు వైజాగ్లో లేరు, వాళ్ళు విజయనగరంకు మారారు. మై ఫ్రెండ్స్ ఆర్ నో లాంగర్ ఇన్ వైజాగ్. దే హ్యావ్ మూవ్డ్ టు విజయనగరం. మై ఫ్రెండ్స్ ఆర్ నో లాంగర్ ఇన్ వైజాగ్. దే హ్యావ్ మూవ్డ్ టు విజయనగరం. నాకు అంతేమీ నచ్చలేదు అది, ఆ విషయం లేదా ఆ గది లేదా ఆ ప్లేస్ అంతగా నచ్చలేదు అని చెప్పాలనుకున్నప్పుడు నాకు అంతగా ఏమీ నచ్చలేదు అది. ఐఎమ్ ఫార్ ఫ్రమ్ ప్లీజ్డ్. సింపుల్గా ఐ డింట్ లైక్ దట్, ఐ డోంట్ లైక్ దట్ అని చెప్పొచ్చు. కానీ ఇంగ్లీష్లో కొంచెం బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్, ఫ్రేజల్ వర్బ్స్ కానీ ఫ్రేజెస్ కానీ ఇడియమ్స్ కానీ వాడినట్లయితే కొంచెం ఇంగ్లీష్ అనేది అందంగా కనిపిస్తుంది. అందువల్ల వీ కెన్ సే లైక్ ఐఎమ్ ఫార్ ఫ్రమ్ ప్లీజ్డ్. అసలు నా ఉద్దేశం అది కాదు. అయ్యయ్యో, మీరు తప్పుగా అనుకోకండి, అసలు నా ఉద్దేశం అది కాదు. దట్ వాజ్ ద లాస్ట్ థింగ్ ఆన్ మై మైండ్. దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్ అని సింపుల్గా చెప్పొచ్చు. కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉండడానికి వీ కెన్ యూస్ లైక్ దట్ వాజ్ ద లాస్ట్ థింగ్ ఆన్ మై మైండ్. నన్ను అపార్థం చేసుకోకు. నన్ను అపార్థం చేసుకోకు. డోంట్ టేక్ ఇట్ అమిస్. సింపుల్గా మనం ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ అని కూడా అనవచ్చు. కొంచెం అందంగా కనిపించడానికి, కొంచెం ఇంగ్లీష్ పాలిష్డ్గా కనిపించడానికి వీ కెన్ సే లైక్ డోంట్ టేక్ ఇట్ అమిస్. అమిస్ అంటే అపార్థం చేసుకోవటం. గది పెద్దదైతే అద్దె కూడా ఎక్కువే కదా. అది అని పడింది, ఇది అద్దె అండి. గది పెద్దదైతే అద్దె కూడా ఎక్కువే కదా. If the room is bigger, the rent must be higher as well. If the room is bigger, the rent must be higher as well. అద్దెలు అంతగా తేడా ఏమీ లేదు. The difference in rent is not much. The difference in rent is not much. ఈ రోజంతా ఏ పని లేకుండా విశ్రాంతిగా గడపాలి అనుకుంటున్నా. ఈ రోజంతా ఏ పని లేకుండా విశ్రాంతిగా గడపాలి అనుకుంటున్నా. ఐ వాంట్ టు లేజ్ అబౌట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే. ఐ వాంట్ టు లేజ్ అబౌట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే.
నా మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఏదో సరదాగా అన్నా అంతే. నా మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఏదో సరదాగా అన్నా అంతే. డోంట్ టేక్ మై వర్డ్స్ అమిస్, ఐ వాజ్ జస్ట్ జోకింగ్ ఆర్ ఐ వాజ్ జస్ట్ కిడ్డింగ్. జోకింగ్ అన్నా కిడ్డింగ్ అన్నా తమాషాగా జోక్స్ సరదాగా మాట్లాడటం. డోంట్ టేక్ మై వర్డ్స్ అమిస్, ఐ వాజ్ జస్ట్ జోకింగ్. మీరెప్పుడు తీరిగ్గా ఉంటారు, మీరెప్పుడు ఖాళీగా ఉంటారు? వెన్ ఆర్ యూ ఎట్ లీజర్, వెన్ ఆర్ యూ ఎట్ లీజర్. ట్రైన్ అరగంటలో బయలుదేరుతుంది. ద ట్రైన్ లీవ్స్ ఇన్ హాఫ్ ఎన్ అవర్, ద ట్రైన్ లీవ్స్ ఇన్ హాఫ్ ఎన్ అవర్. నేను రేపు వస్తాను, ఐ విల్ కమ్ టుమారో, ఐ విల్ కమ్ టుమారో. వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అయింది? హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ దే లెఫ్ట్, హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ దే లెఫ్ట్. నేను ఇంకా సినిమా చూడాల్సి ఉంది. హనుమాన్ సినిమా నేను ఇంకా చూడలేదు, నేను ఇంకా సినిమా చూడాల్సి ఉంది. ఐ హ్యావ్ ఎట్ టు వాచ్ ద మూవీ, ఐ హ్యావ్ ఎట్ టు వాచ్ ద మూవీ. నేను ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు అనిపిస్తుంది, నాకు సినిమా చూడాలనిపిస్తుంది, ఇంక ఇక్కడ ఉండలేను ఇంగ్లీష్ క్లాస్లో. ఐ విష్ ఐ వర్ నాట్ హియర్, ఐ విష్ ఐ వర్ నాట్ హియర్. Thanks for watching the video. Please keep learning English and improve your English.